నమస్తే, నేను మాధవి సిద్ధం. వెల్కమ్ టు హెల్త్ కేర్. కడుపులో మంటగా ఉందని ఫుడ్ ఇంటేక్ పెంచే వాళ్ళు కొందరైతే మంటగా ఉందని ఫుడ్ అవాయిడ్ చేసే వాళ్ళని కూడా చూస్తుంటాం. అసలు ఈ కడుపులో మంటని అల్సర్ అని ఎప్పుడు భావించాల్సి ఉంటుంది? ఎసిడిటీ కూడా అల్సర్ లక్షణం కావచ్చా? ఎసిడిటీకి అల్సర్స్కి తేడాలేంటి? కడుపులో అల్సర్స్కి పలు కారణాలేంటి? ఇన్ఫెక్షన్స్తో పాటు ఇతర కారణాలు కూడా ఉంటాయా? ఈ సమస్యకి మెడికల్ ట్రీట్మెంట్తో పాటు ఇంకేమన్నా ట్రీట్మెంట్స్ కూడా అవసరం అవుతుంటాయా, సర్జరీ లాంటివి? ఇలాంటి వివరాలన్నీ అందించడానికి సికింద్రాబాద్ అపోలో హాస్పిటల్స్ సీనియర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ భాస్కర్ కంటే మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్ టు ది షో. నమస్కారం అండి. చాలామంది డైటింగ్ చేయాలంటే చేయలేను, నాకు కడుపులో మంట వచ్చేస్తుందని చెప్పే వాళ్ళని చూస్తుంటామండి. అదే అల్సర్కి ఏమన్నా సిమ్టమా? తరచుగా కడుపులో ఉబ్బరంగా, కడుపులో మంటలాగా ఉండడం అల్సర్కి కారణం అయి ఉండొచ్చండి. కడుపులో అసిడిటీ అంటే మంటలా కాకుండా నొప్పి కూడా వస్తూ ఉంటాయి మామూలుగా అల్సర్ లక్షణాలు ఉన్న వాటిల్లో. సో అది మొదటి లక్షణంగా మనం గుర్తించవచ్చు. మామూలుగా మనం కడుపులో మంట రాగానే యాసిడిటీ యాంటాసిడ్ వేసుకోవడం కానీ, ఈనో మజ్జిగ తాగడం దాంతో తగ్గిపోయినట్టు ఉంటే పర్లేదు. కానీ తరచుగా వస్తూ ఉంటే అది అల్సర్కి కారణం అయి ఉండొచ్చు. కొంతసేపు ఫుడ్ తీసుకోకపోయినా, లేకపోతే ఫుడ్ చూడగానే ఇంకా అసలు ఆగలేరు, వెంటనే తినేయాలి, లేకపోతే మంటగా ఉంటుంది అనుకుంటూ ఉండడం అనేది అల్సర్ సిమ్టమే అంటారా? అవునండి, ఖచ్చితంగా అల్సర్ సిమ్టమే. అంటే ఇంతకుముందుతో పోలిస్తే అల్సర్స్ చాలా వరకు తగ్గాయి అంటారండి? తగ్గాయండి, కానీ ఇబ్బంది పడేవాళ్ళు ఇప్పుడు రెగ్యులర్గా ట్యాబ్లెట్స్ వేసుకోవడం కానీ, యాంటాసిడ్ వాడడం వల్ల అప్పటికప్పటికి మనకు టెంపరీగా రిలీఫ్ ఉంటుంది, టెంపరీగా ఇబ్బంది తగ్గినట్టు అనిపిస్తుంది. కానీ దాని ఒత్తిడి వల్ల కానీ, మిగతా అలవాట్ల వల్ల ఆ నొప్పి అలానే నడుస్తూ అలా కంటిన్యూ అవుతుంటే అది అల్సర్కి దారి తీయొచ్చు. అల్సర్కి ప్రధానమైన కారణం బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. అవునండి, హెచ్ పైలోరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అంటారు. భారతదేశంలో చూసుకున్న, బయట దేశాలలో చూసుకున్న 50-60% మందికి ఈ బ్యాక్టీరియా ఎక్స్పోజ్ అయ్యి ఉంటుంది. ముఖ్యంగా చిన్న వయసులోనే అంటే హైజీన్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల కానీ, సో బయట ఫుడ్ తినడం వల్ల చిన్నప్పటి నుంచే ఈ హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్ బ్యాక్టీరియా ఉంటుంది. కానీ దీంతో పాటు మనకు వేరే అలవాట్లు ఉన్నా కానీ, నొప్పి మాత్రలు వేసుకోవడము, ఆల్కహాల్, మద్యపానము, పొగ త్రాగుట, స్మోకింగ్, వీటి వల్ల అల్సర్స్ ఇంకా పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఈ మధ్య మనం అల్సర్స్ తక్కువ చూడడానికి కారణం ఏంటంటే, మనకు ఫార్మసీలలో వెళ్ళంగానే మందులు, ఓవర్ ద కౌంటర్ డ్రగ్స్ అంటాం కదా, ప్యాంటాప్రోజోల్ లాంటిది కానీ, ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ వాడడం వల్ల కొంచెం తగ్గుముఖం పట్టినట్టు అనిపిస్తుంది. కానీ జాగ్రత్తగా చెక్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఈ హెచ్ పైలోరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్కి అంటే కంటామినేటెడ్ ఫుడ్ అయినా ప్రధానమైన కారణం? అవునండి, ఖచ్చితంగా కంటామినేటెడ్ ఫుడ్. ఇప్పుడు బయట తినే ఏదైనా ఫుడ్ కానీ మనకు ఆ కంటామినేషన్ లెవెల్స్ తెలియదు. దాంతోపాటు ముఖ్యంగా వాటర్ కూడా కంటామినేట్ అవడం వల్ల ఈ హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటుంది. సో ప్రధానంగా బయట ఫుడ్ తినడం వల్లనే హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్స్ మాటిమాటికి వస్తూ ఉంటుంది. ఒకసారి ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత కూడా కానీ మళ్ళీ మనకు హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్స్ బారిన పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, ఒకవేళ మనం బయట ఫుడ్ కంటామినేటెడ్ వాటర్ తీసుకోవడం వల్ల. ఒక్కోసారి హెల్త్ చెకప్స్లో హెచ్ పైలోరీ పాజిటివ్ అని వస్తుంటుందండి, వాళ్ళకి ఏం సిమ్టమ్స్ ఉండవు, మరి అప్పుడు ట్రీట్మెంట్ అవసరమా? లేదండి, అంటే ఖచ్చితంగా ఇబ్బంది ఉన్న వాళ్ళకే ఫస్ట్ హెచ్ పైలోరీ టెస్ట్ చేయాలి. సో అలానే అందరికీ హెచ్ పైలోరీ చెప్పానండి. ఇప్పటికీ మన భారతదేశంలో అయినా కానీ ఇద్దరిట్లో ఒకరికి హెచ్ పైలోరీ బారిన పడుంటారు. కానీ అందరిట్లో ఇబ్బందులు ఉంటాయని లేదు. దాంతోపాటు హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్తో పాటు మిగతా ప్రాబ్లమ్స్, అంటే మిగతా అలవాట్ల వల్ల కానీ, పెయిన్ కిల్లర్, నొప్పి గోళీలు వేసుకోవడం వల్ల కానీ వాళ్ళల్లో మనం ఎక్కువగా అల్సర్స్ చూసే అవకాశం ఉంటుంది. నోట్లో అల్సర్స్ కానీ, నోటిపూత అనేది చాలా కామన్గా చూస్తాం. అదేను పొట్టలో అల్సర్స్కి ఏమన్నా సంబంధం ఉంటుందా? ఉంటుందండి సంబంధం. ఓకే. నోటి అల్సర్స్ అంటే యాసిడిటీ ఎక్కువ అవడం వల్ల నోట్లో అల్సర్స్ చూస్తుంటాము. సో వన్స్ యాసిడిటీ ఎక్కువ రావడానికి కారణం కూడా కడుపులో ఇన్ఫెక్షన్ కానీ, పొట్టలో అల్సర్స్ వల్ల ప్రాబ్లం. సో మనం దాని కనుక ప్రాపర్గా ట్రీట్మెంట్ చేస్తే నోటిపూత, నోటి అల్సర్స్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. కడుపులో అల్సర్స్ ఉన్నప్పుడు ఎసిడిటీ కూడా ఒక కారణం అంటారు. వాళ్ళకి బాగా హైపర్ ఎసిడిటీ కానీ, లేకపోతే హైటస్ హెర్నియా లాంటి సిమ్టమ్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు కూడా కడుపులో అల్సర్స్ ఉండొచ్చా? ఎస్ అండి, ఇప్పుడు కడుపులో అల్సర్స్ ఉండడం వల్ల కొంచెం యాసిడ్, ఆమ్ల పదార్థాలు, ఏదన్నా నిమ్మరసం తాగినా కానీ, ఆరెంజ్ జ్యూస్ ఏదైనా తీసుకున్నా కానీ యాసిడిటీ దాన్ని అల్సర్ని ఇరిటేట్ చేసి నొప్పిగా ఇబ్బంది చేస్తూ ఉంటుంది. హైటస్ హెర్నియా లాంటి ప్రాబ్లంలో అసిడిటీ, నార్మల్ అసిడిటీ అంటే అన్నవాహిక ఈసోఫాగస్లోకి వెళ్ళి ఇరిటేట్ చేయడం వల్ల మనకు ఛాతీలో మంటలాగా రావడం,
ఆ ఇబ్బందులకు దారితీస్తుంది. సో హైటస్ హెర్నియాలో కూడా మనం యాసిడ్ తగ్గించే మందులే వాడుతూ ఉంటాము. దాంతోపాటు హైటస్ హెర్నియాకి ఏమైనా అవసరం ఉంటే ఆపరేషన్స్ లాగా చేసుకుంటే మనకు వాల్వ్ అనేది ఇంటాక్ట్గా ఉంటుంది. ఈ అల్సర్ ఉన్నప్పుడు కడుపులో మంటతో పాటు నొప్పి ఉండడము, తిన్నప్పుడు పొట్ట ఉబ్బరం ఇలాంటి లక్షణాలే ఉంటాయా? అండ్ తిన్నప్పుడు వెంటనే రిలీఫ్ ఉంటుందంటారా? అల్సర్స్ లక్షణాలు మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే కడుపులో మంటతో పాటు కడుపు నొప్పి అండి. మన పొత్తి కడుపు పైన ఛాతి కింద నొప్పిలాగా రావడము, సూది కూర్చున్నట్టు కానీ మంటలాగా నొప్పిలాగా ఉంటుంది. దాంతోపాటు వికారం ఉండడము, వాంతులు అవడము, ఇవన్నీ పొట్ట ఉబ్బరంగా ఉండడం, ఇవి అల్సర్ లక్షణాలు. సో అల్సర్ని అలానే మనము దానికి ట్రీట్మెంట్ సరిగ్గా చేసుకోకపోతే అది కొన్ని కాంప్లికేషన్స్ దారితీస్తుంది. రక్తహీనత రావడం, అంటే అల్సర్ నుంచి కొద్దిగా బ్లీడింగ్ అవుతూ రక్తహీనత రావడము, ఆ అల్సర్ వల్ల అక్కడ పేగు మూసుకుపోయి స్ట్రిక్చర్ లాంటి ప్రాబ్లమ్స్ రావడం, ఇవి కాంప్లికేషన్స్ అంటారు పెప్టిక్ అల్సర్స్కి. ఇంకా అల్సర్స్లో రకాలు కూడా ఉంటాయి కదండి, అవేంటి? అల్సర్లో మనం ముఖ్యంగా చూసుకునేవి దేని కారణాలు, మనం మాట్లాడుకున్నట్టు హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్ అంటాం, అది ముఖ్య కారణము. ఇంకొక రెండో కారణం ఏంటంటే అండి, ఈ NSAIDs ఏవైతే పెయిన్ కిల్లర్స్, మనకు నొప్పి అనగానే ఫార్మసీకి వెళ్ళి నొప్పి గోళీలు తీసుకోవడము, ఇబుప్రోఫిన్ కానీ వోబిరాన్, అసిక్లోఫినాక్ కానీ, ఈ పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా తరచుగా వాడడం వల్ల మన పొట్టలో ఏదైతే పూతలాగా నార్మల్ పూత ఉంటుందో అది డ్యామేజ్ అయిపోయి అల్సర్కి దారి తీస్తుంది. సో దానితో పాటు ఈ రెండు ప్రాబ్లమ్స్ ఉండి మీరు పొగ తాగడం, మద్యపానం, ఎక్కువగా ఒత్తిడి వల్ల కూడా మనకు అల్సర్స్ ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, అంటే హెచ్ పైలోరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్తో పాటు స్ట్రెస్ కానీ, లేకపోతే స్మోకింగ్, ఆల్కహాల్ లాంటి అలవాట్లు కానీ, లేకపోతే డ్రగ్స్, మెడికల్గా పెయిన్ కిల్లర్స్, యాంటాసిడ్స్ అండ్ ఇవన్నీ కూడా కారణాలు కావచ్చు. పెయిన్ కిల్లర్స్ అంటే స్పైసీ ఫుడ్ కూడా కారణం కావచ్చు అంటారా? స్పైసీ ఫుడ్ కారణం అని అనలేనండి, కానీ లోపల అల్సర్కు ఉన్న ప్రాబ్లం, ఇన్ఫెక్షన్ ఉన్న వాటిల్లో ఈ స్పైసీ ఫుడ్ వల్ల ఎక్కువగా ఇబ్బందికరంగా ఉంటుంది. సో స్పైసీ ఫుడ్ తినడం వల్ల కడుపులో మంట రావడం లక్షణంగా గుర్తించుకొని దాని తగ్గట్టుగా ట్రీట్మెంట్ వాడితే మెరుగ్గా ఉంటుంది. కొంతమంది మిర్చి కానీ లేకపోతే ముట్టి పచ్చిమిర్చి కూడా తినే అలవాట్లు ఉంటుంటాయండి, అది చాలామంది హెల్త్కి మంచిదే అనుకుంటూ ఉంటారు. అలాంటి అలవాట్లు మన డైజెస్టివ్ సిస్టమ్ని డిస్టర్బ్ చేయడం, ఈ అల్సర్స్ని ట్రిగ్గర్ చేయడం అలా కూడా ఉంటుందా? ఖచ్చితంగా అండి. స్పైసీ ఫుడ్ కానీ ఈ మిర్చి తినడం వల్ల యాసిడిటీ ఎక్కువ అవుతుంది, అంటే హైపర్ అసిడిటీ ఎక్కువ అయిపోయి ఆల్రెడీ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళలో లేదంటే కొంచెం అల్సర్స్ ఉన్న వాటిలో అల్సర్స్ పెద్దగా అయ్యే కారణంగా కనిపిస్తుంది. సో ముఖ్యంగా అల్సర్ ఉన్న వాటిలలో మనం స్పైసెస్ కానీ మిర్చి కానీ ఇవి తినడం అవాయిడ్ చేయమని చెప్తూ ఉంటాము. ఈ అల్సర్స్ భరించగలుగుతున్నాం కదా అని యాంటాసిడ్స్ లాంటివి వాడుతూ అలా మేనేజ్ చేశారనుకోండి, ఎవరికి వాళ్ళు ఏమవుతుంది కొంతకాలం? అదేనండి, ఇందాక మాట్లాడుకున్నట్టు యాంటాసిడ్స్ వాడడం వల్ల టెంపరీగా రిలీఫ్ ఉంటుంది, కానీ మాటిమాటికి ఇబ్బంది వస్తుందంటే మీ దగ్గరలో డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఎండోస్కోపీ చేయించుకొని దానికి తగినట్టుగా ట్రీట్మెంట్ వాడుకోవాలి. లేదంటే ఆ అల్సర్ పెద్దగా మారిపోయి బ్లీడింగ్ అవ్వడం కానీ, వామిటింగ్ స్ట్రిక్చర్ అవ్వడం కానీ, వామిటింగ్స్ అయ్యి సర్జరీకి దారి చేసే ఛాన్సెస్ కూడా ఉంటుంది. ఎప్పుడైనా ఈ అల్సర్స్ క్యాన్సర్స్ అయ్యే రిస్క్ కూడా ఉంటుందండి? అవునండి, హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్ ముఖ్యంగా చాలా రోజులు ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల ఆ అల్సర్ అనేది ట్రీట్మెంట్ తగినట్టుగా చేసుకోకపోవడం వల్ల ఎక్కువ రోజులు ఉంటే దాన్ని గ్యాస్ట్రిక్ అల్సర్ క్యాన్సర్గా మారే ఛాన్సెస్ ఉంటాయి. పెప్టిక్ అల్సర్స్, డయోడినల్ అల్సర్స్ అంటారు, ఈ రెండిట్లో తేడాలు ఏంటంటారు? గ్యాస్ట్రిక్ ఇవన్నీ అంటే గ్యాస్ట్రోఇంటెస్టైనల్ అల్సర్స్ అంటారండి. పెప్టిక్ అల్సర్ ఇస్ మనం ఒకవేళ ఇన్ఫెక్షన్ వల్ల కానీ NSAIDs వల్ల అయితే దాని అల్సర్ అంటాం. దాని లొకేషన్ తగ్గట్టుగా, స్టమక్ అంటే పొట్ట, డ్యూడినం అంటే చిన్న పేగు. సో స్టమక్లో అల్సర్ ఉంటే దాన్ని స్టమక్ అల్సర్ అంటాము, చిన్న పేగులో ఉంటే డ్యూడినల్ అల్సర్ అంటాం. రెండింటికి ముఖ్య కారణం హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్ అండి. సో రెండు అల్సర్స్ మనకు కనిపిస్తే హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్కి తగ్గ యాంటీబయాటిక్స్ వాడుకుంటే సరిపోతుంది. పొట్టలో అల్సర్ ఉన్న వాళ్ళకు తిన్న వెంటనే కడుపు నొప్పిగా ఉంటుందండి, కానీ డ్యూడినల్ అల్సర్ ఉన్న వాళ్ళకు ఖాళీ కడుపున ఉంటే నొప్పిలాగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అయితే ఏ టైప్ ఆఫ్ అల్సర్ క్యాన్సర్గా మారే రిస్క్ ఉంటుంది? అదేనండి, ఇందాక మాట్లాడుకున్నట్టు ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు, 50 ఏళ్ళు పైబడిన వాళ్ళు, స్మోకింగ్, ఆల్కహాల్ ఉన్న వాటిలలో ఎక్కువ రోజులు ఇబ్బంది పడుతూ, ముఖ్యంగా మనం క్యాన్సర్ అని గుర్తించడానికి బరువు తగ్గడం, వెయిట్ లాస్ అవ్వడము, అన్నం తినకపోవడం, ఇటువంటి లక్షణాలు ఉన్న వాళ్ళు వెంటనే ఎండోస్కోపీ చేయించుకొని ఆ అల్సర్ నార్మల్ అల్సర్ అయినా, పెప్టిక్ అల్సర్ అయినా, లేదంటే క్యాన్సర్కి దారితీస్తుంది అనేది తగిన పరీక్షలు చేయించుకుంటే వెంటనే మనం ట్రీట్మెంట్ చేయగలుగుతాం. ఈ హెచ్ పైలోరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు అప్పుడు కూడా మరి యాంటీబయాటిక్స్ ఇస్తుంటారు కదా, అవి సేఫేనా మరి వీళ్ళకి? అవునండి, ఖచ్చితంగా అది పార్ట్ ఆఫ్ ట్రీట్మెంటే, సేఫే. మనం మాట్లాడుకుంది వీళ్ళ వాటిల్లో సేఫ్ కానిది ఏవంటే పెయిన్ కిల్లర్స్ అండి. దాంతోపాటు హార్ట్ పరంగా కూడా కొన్ని మందులు వాడాల్సి వస్తుంటుంది. ఇకోస్ప్రిన్ అని మీరు ట్యాబ్లెట్ వినే ఉంటారు.
ఎకోస్ప్రిన్ ఉండి హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్ ఉంటే వాటిల్లో కూడా మనం ఎక్కువ గ్యాస్ట్రిక్ అల్సర్స్ చూస్తుంటాము. సో ఎవరైనా హార్ట్ పేషెంట్స్ ఎకోస్ప్రిన్ వాడుతుంటే వాళ్ళు ఖచ్చితంగా హెచ్ పైలోరీకి స్క్రీనింగ్ చేయించుకొని దానికి తగినట్టుగా మందులు వాడితే ఈ అల్సర్స్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. పిల్లల్లో కూడా ఈ సమస్యకు గురయ్యే రిస్క్ ఉంటుందంటారా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు మనం తినే ఫుడ్ అలవాట్ల వల్ల, స్పైసీ ఫుడ్ వల్ల, బయట ఫుడ్ వల్ల ఎక్కువ మంది పిల్లల్లోనే ఎక్కువ మంది హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్ బారిన పడతారు. అది చాలా రోజులు ఉండడం వల్లనే మళ్ళీ పెద్దగా అయిన తర్వాత అల్సర్కి దారితీసే ప్రమాదం ఉంటుంది. సో ఫస్ట్ మనం ముందుగా దీన్ని నివారించడానికి మన పిల్లల్లోనే హ్యాండ్ హైజీన్ కానీ, మంచి బయట ఫుడ్ కాకుండా ఇంట్లో ఫుడ్, క్లీన్ ఫుడ్ తీసుకుంటే హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్ బారిన పడే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. ఒకవేళ వాళ్ళు ప్రొఫెషనల్గా ట్రావెలింగ్ అది ఎక్కువ ఉందనుకోండి, ఇంకా కొన్ని మేనేజ్ చేయడం కష్టం అవ్వచ్చు, వాళ్ళకి ఇలాంటి రిస్క్ ఎక్కువనే అనుకోవాల్సి ఉంటుంది. మరి వాళ్ళు ఎలా మేనేజ్ చేస్తే బెటర్ అంటారు? ట్రావెలింగ్లో ఇటువంటి ఇబ్బందులు ఉంటాయండి. కానీ తగినట్టుగా మన జాగ్రత్తలు, మన ఫుడ్ మనం క్యారీ చేయడం కానీ, మన వాటర్ మనం క్యారీ చేయడం కానీ, తినే ముందు తిన్న తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోవడం కానీ, సో ఇటువంటి చిన్న చిన్న పద్ధతులు పాటిస్తే, ప్రికాషన్స్ చేస్తే మనం ఇన్ఫెక్షన్ బారిన పడే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. అదే అంటే హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్ ఒకటే కారణం అని కాదు, మనకున్న వేరే అలవాట్లు కానీ, ఒత్తిడి, మద్యపానం, పొగ తాగటం, ఇంకొకటి ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది పాన్ తినడం, గుట్కా తినడం, వీటి వల్ల కూడా అల్సర్లో కడుపులో యాసిడ్ ఎక్కువైపోయి అల్సర్స్కి దారితీసే ప్రమాదం ఉంటుంది. ఈ బొక్కపొడి లాంటి అలవాట్లు కూడా చాలా ఎక్కువగా అది ఫుడ్ ఇంటేక్ అవగానే వెంటనే తీసుకునే వాళ్ళని ఎక్కువ చూస్తుంటామండి. దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది? తమలపాకు కానీ అది తప్పు అపోహ అండి. మనం నార్మల్గా తమలపాకు తీసుకుంటే డైజెషన్ అవుతుంది అంటారు. కానీ తమలపాకుతో పాటు మనం జర్దా, టొబాకో కానీ, సున్నం, లైమ్ అనేది యాసిడిటీ ఎక్కువ చేస్తుంది. ఈ టొబాకో, మనకు ఉన్న వక్క పొడి, దీనివల్ల కూడా పొట్టలో పూత అనేది డ్యామేజ్ అయ్యి అల్సర్కి దారితీస్తుంది. అంటే తమలపాకు ఉట్టిది రాది నమలడం కూడా అంత మంచిది కాదంటారు. కొన్ని టెంపరీగా మంచిదే అండి, కానీ నార్మల్గా మనం తినం కదండి. సున్నము, వక్క అవన్నీ పెట్టుకొని తింటాం, కానీ కాంబినేషన్స్లోనే ఇబ్బంది. అదని 1-2 సార్లు కాదండి, ఎక్కువగా మనం రెగ్యులర్గా చూస్తుంటాం. ఇంకొక విషయం ఏంటంటే పాన్ తినే వాళ్ళలో వాళ్ళు టైంకి ఫుడ్ తినరు. సో టైంకి ఫుడ్ తీసుకోకపోవడం వల్ల కూడా మనకు యాసిడిటీ ఎక్కువైపోయి అల్సర్స్ అనేవి ఎక్కువ చూస్తూ ఉంటాం. ఇలాంటి అన్హెల్దీ ప్రాక్టీసెస్ కొన్ని అయితే, మరికొన్ని బాగా హెల్త్ కాన్షియస్గా ఉన్న వాళ్ళు కూడా రకరకాల కషాయాలు తాగడాలు, పొద్దున్నే అల్లాలు, ఇట్లా రకరకాల అవి కూడా కొంచెం మిరియాలు, ఇవన్నీ కూడా స్టమక్ మీద ఎప్పుడు గుడ్ ఎఫెక్టే చూపిస్తాయి అంటారా? దానికంటే ముందు ఎవరికైనా ప్రాబ్లం ఉంది, కడుపులో మంట, నొప్పిగా ఉంటే ఫస్ట్ దాని తగ్గట్టుగా పరీక్షలు చేయించుకొని దాని తగ్గట్టు ట్రీట్మెంట్ తీసుకోవాలి. కానీ ఇటువంటి కషాయాలు వీటికి వెళ్ళడం వల్ల ఇబ్బంది పెరుగుతుంది, కానీ అది టెంపరీగా మనకు తాత్కాలికంగా ఉపశమనం ఉంటుంది, కానీ పర్మనెంట్గా మనకు సొల్యూషన్ ఉండకపోవచ్చు. సో మిగతా ఏవైతే అంటే సిట్రిక్ జ్యూస్ ఆమ్లపరంగా ఉండేటివి కొంచెం అసిడిటీని ఎక్కువ చేస్తాయి. ఇంకోటి ఈ రోజుల్లో డైటరీ చేంజెస్ కూడా ఆల్ ఆఫ్ ఏ సడన్ ఉంటున్నాయండి. అండ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కూడా ఎక్కువగా చేస్తున్నారు. వీటి ఎఫెక్ట్ అల్సర్స్ ఉన్న వాళ్ళకి కానీ లేని వాళ్ళకి దారి తీయడం కానీ అలా ఏమన్నా ఉంటుందా? ఉన్న వాళ్ళలో మనకు ఆల్రెడీ ఇబ్బందులు ఎక్కువగా కనిపిస్తాయి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయడంలో. కానీ మీరు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్నప్పుడు ఒకవేళ మీకు కడుపులో ఉబ్బరం కానీ, నొప్పి కానీ ఎక్కువ అవుతుంటే మీరు అది అవాయిడ్ చేసి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ట్రీట్మెంట్ తర్వాత మీరు మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. కానీ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వల్ల అవునండి, ఒకసారి బాడీ 3 times ఫుడ్కి అలవాటు పడి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో ఇనీషియల్గా అంటే ముందస్తుగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి, కానీ తర్వాత బాగానే ఉంటే మీరు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కంటిన్యూ చేసుకోవచ్చు. కానీ ఆల్రెడీ ప్రాబ్లం ఉన్న వాళ్ళలో, అంతకుముందు గ్యాస్ట్రిక్ అల్సర్ ఉన్న వాటిలో కొంచెం జాగ్రత్తగా డాక్టర్ని సంప్రదించి మీరు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ని పాటించాలి. అల్సర్ని నిర్ధారించే పరీక్షలు అంటే వాళ్ళ సిమ్టమ్స్ని బట్టేనా ఎండోస్కోపీ మస్ట్ అంటారా? ఖచ్చితంగా అండి, సిమ్టమ్స్ని చూడాలి. సిమ్టమ్స్ తగ్గట్టుగా ఒకవేళ సిమ్టమ్స్లలో కూడా మీకు కడుపు నొప్పి ఎక్కువగా ఉండడము, బరువు తగ్గడము, ఆకలి వేయకపోవడము, వాంతులా ఉంటే అప్పుడు వెంటనే మనము గ్యాస్ట్రోఎంట్రాలజీ డాక్టర్ని సంప్రదించి ఎండోస్కోపీ అనే టెస్ట్కి వెళ్ళాలి. లేదు 50 వయసు పైబడిన వాళ్ళల్లో కొంచెం కూడా కడుపు మంట కానీ కడుపు నొప్పి కానీ ఉంటే వాళ్ళకు కూడా ఎండోస్కోపీ టెస్ట్ చేయించుకొని అల్సర్ లేదని అల్సర్ ఉందా లేదా దాని తగ్గట్టుగా మందులు వాడితే మంచిదండి.
ఎండోస్కోపీతో ఎప్పుడైనా ట్రీట్మెంట్ కూడా జరుగుతూ ఉంటుందా? థెరపిటిక్ ఎండోస్కోపీ కూడా ఉంటుందా? ఖచ్చితంగా అండి. కాంప్లికేటెడ్ పెప్టిక్ అల్సర్ అంటాము. ఇప్పుడు అల్సర్ నుంచి బ్లీడింగ్ అవ్వడం కానీ, అల్సర్ ఎక్కువగా డీప్గా వెళ్తే పొట్టకు కన్నం పడే ఛాన్సెస్ ఉంటుంది. ఆ టైంలలో ఎండోస్కోపీ ద్వారా వెళ్ళి ఎమర్జెన్సీ ఎండోస్కోపీ చేసి ఎక్కడైతే రక్తంలో లీకేజ్ ఉందో, రక్తనాళం లీకేజ్ ఉందో దాన్ని క్లిప్ వేసి దాన్ని ఆపడం కానీ, లేదంటే ఎక్కడైతే కన్నం లాగా పడిందో, చిన్న కన్నం అయితే మనం ఎండోస్కోపీ ద్వారానే మొత్తం దాన్ని క్లిప్తోని క్లోజ్ చేయడానికి ప్రయత్నం చేయొచ్చు. సో ఎండోస్కోపీలో మనకు అల్సర్ ఉందా లేదని తెలుస్తుంది, ఏ స్టేజ్లో ఉందని తెలుస్తుంది. ఆ స్టేజ్కి తగ్గట్టుగా మందులా లేదంటే ఎండోస్కోపీ ద్వారానే ట్రీట్మెంట్ చేయాలనేది మనకు తెలుస్తుంటుంది. చాలా వరకు అల్సర్స్కి మెడిసిన్స్తోనే ట్రీట్మెంట్ అయిపోతూ ఉంటుందా? అవునండి. ఇప్పుడు హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్ మనం మాట్లాడుకున్నట్టు మనకు యాంటీబయాటిక్ కోర్స్ 10 to 14 days కోర్సెస్ ఉంటాయి. సో దాని తర్వాత మళ్ళీ ఒక 1 month 2 weeks to 1 month మనము యాసిడ్ తగ్గించే మందులు, ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్ వాడుకుంటాము. దాంతోపాటు వేరే కారణాలు, ఇప్పుడు పెయిన్ కిల్లర్ వాడడం వల్ల అల్సర్ వస్తే మనం పెయిన్ కిల్లర్ ఆపేసి అప్పుడు హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్ ఉందా లేదా చూసుకొని దాని తగ్గట్టుగా మందులు వాడాలి. సో ప్రస్తుతానికి మనకున్న మంచి యాంటీబయాటిక్స్ వల్ల హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్ ఎక్కువగా మనము తగ్గుముఖం అంటే ఇబ్బంది తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. ఒకసారి అల్సర్స్ వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు వాళ్ళకి మళ్ళీ వచ్చే రిస్క్ కూడా ఎక్కువ అనుకోవాల్సి ఉంటుందా? అవునండి, అది ఖచ్చితంగా అలవాట్ల ప్రకారంగానే మళ్ళీ రిస్క్ ఉంటుందండి. సో ఒక్కసారి ఇన్ఫెక్షన్ బారిన పడేవాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఫుడ్ విషయంలో కానీ, వాటర్ తాగడం విషయంలో కానీ, అండ్ మిగతా చెడు అలవాట్లను దూరంగా ఉండి టైంకి అన్నం తినడం, ఒత్తిడి తగ్గించుకుంటే ఈ అల్సర్ బారిన పడడానికి తక్కువగా ఛాన్సెస్ ఉంటాయి. స్మోకింగ్, ఆల్కహాల్, ఒక్కపొడి ఇలాంటి, లేకపోతే తమలపాకు, లేకపోతే జర్దాలు, సున్నము ఇలాంటి వాటితో పాటు కాఫీ, టీల ఎఫెక్ట్ ఏమన్నా ఉంటుందా? ఏరేటెడ్ డ్రింక్స్ ఎఫెక్ట్ ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుందండి. ఆల్రెడీ ప్రాబ్లం ఉన్న వాళ్ళలో మనం ఇంకా ఇబ్బంది ఎక్కువగా చూస్తుంటాము. ముఖ్యంగా కాఫీ వల్ల యాసిడ్ ఎక్కువ పెరగడము, అండ్ ఈ మధ్య క్యాఫినేటెడ్ డ్రింక్స్, సాఫ్ట్ డ్రింక్స్ కానీ, ఈవెన్ డైట్ కోక్ వల్ల కూడా మనకు దాంట్లో ఉండే క్యాఫిన్ వల్ల పొట్ట అనేది ఇరిటేషన్ అయ్యి మనకు ఎక్కువ యాసిడ్ రావడం వల్ల ఆల్రెడీ అల్సర్స్ ఉన్న వాళ్ళలో ఇబ్బంది అవుతూ ఉంటాయి. అండ్ ఈ టీ కాఫీలు తాగడం వల్ల కొంచెం ఆకలి తక్కువ అవ్వడము, సో దాంతోపాటు వాళ్ళ ఆహారపు అలవాట్లు, ఆహారపు సమయం, టైమింగ్స్ కూడా మారుతూ ఉంటాయి. కాబట్టి అవి కూడా అల్సర్స్కి దారితీసే. ఈ సమస్య ఉన్న వాళ్ళకైతే సాఫ్ట్గా బ్లాండ్ ఫుడ్ తినమని సజెస్ట్ చేస్తూ ఉంటారా? లేదండి, అంటే ట్రీట్మెంట్ కరెక్ట్గా చేసుకొని ఇన్ఫెక్షన్ తగ్గించుకొని అల్సర్ మానేటట్టు చేసుకుంటే వాళ్ళు నార్మల్ ఫుడ్కి వెళ్ళొచ్చు. కానీ మళ్ళీ ముఖ్యంగా స్పైసీ మిర్చి ఇవన్నీ తక్కువ చేసుకుంటేనే ఎప్పటికైనా మంచిది. ఆయిలీ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్. ఇక ఈ సమస్య తీవ్రమే కొద్దీ వెయిట్ తగ్గడం ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి. ఖచ్చితంగా ఉంటుందండి. అంటే ఇంకా సమస్యలో బ్లీడింగ్ అవుతుంటే ఎనీమిక్గా అవ్వడం కూడా గమనిస్తూ ఉంటారండి. ముఖ్యంగా మనము డియోడినల్ అల్సర్లో చూస్తుంటాము బ్లీడింగ్ ఎక్కువ. అల్సర్ని మీరు ఎప్పుడు మరీ సీరియస్ సమస్యగా పరిగణిస్తూ ఉంటారు? అవేంటి అంటే వాళ్ళకు ఉండే లక్షణాలు, కడుపు నొప్పి తీవ్రంగా ఉండడము, నార్మల్గా ట్యాబ్లెట్స్తో తగ్గకపోవడము, ఇంజెక్షన్స్ వరకు వెళ్ళడము, అడ్మిషన్స్ అవ్వడము, బరువు తగ్గడము, వాంతులు అవ్వడము, అండ్ రక్తహీనత, బ్లడ్ లాస్ అవ్వడము, మోషన్లో నల్లగా మోషన్ రావడం, ఇవన్నీ కాంప్లికేటెడ్ పెప్టిక్ అల్సర్ లాగా అంటాము. సో దానికి సీరియస్గా ట్రీట్మెంట్ తీసుకోవడం మంచిది. ఇంజెక్షన్స్ అంటే ఏ సందర్భాల్లో ఇస్తుంటారు? ఇంజెక్షన్స్ అంటే అడ్మిటెడ్ పేషెంట్స్లో అండి. ఇప్పుడు నార్మల్ ట్యాబ్లెట్స్ వల్ల నొప్పి తగ్గట్లేదు, ట్యాబ్లెట్స్ వల్ల మంట తగ్గట్లేదు, వాంతులు తగ్గట్లేదు అంటే, బ్లీడింగ్ అవుతుందంటే అప్పుడు అడ్మిషన్ చేసి మనం ఈ ఏవైతే ట్యాబ్లెట్ రూపంలో ఇస్తామో ప్యాంటాప్రోజోల్ కానీ అది ఇన్ఫ్యూజన్ రూపంలో ఇస్తాము. ఒక విధంగా ఈ సమస్య మెన్లో ఎక్కువ అనుకోవాల్సి ఉంటుందా? ఖచ్చితంగా అండి, మేల్లో ఎక్కువ అనుకోవాలి. బికాస్ ఆఫ్ స్ట్రెస్ కానీ, వాళ్ళకుండే అలవాట్లు కానీ, బేసిక్గా బయట ఫుడ్ తినడం వల్ల. కానీ ఇప్పుడు ఈ మధ్య మనం ఫీమేల్స్లలో కూడా చూస్తున్నాము, బికాస్ ఆఫ్ స్ట్రెస్ లెవెల్స్ వాళ్ళలో కూడా ఉన్నాయి. సో ఈ స్ట్రెస్కి అల్సర్స్కి ఏ విధమైన సంబంధం, ఎట్లా అంటారు, ఎందుకని ట్రిగ్గర్ అవుతాయి? అగైన్ అండి, అంటే మన బాడీ ఎంత కనెక్టెడ్ కాబట్టి మీరు ఇక్కడ బ్రెయిన్లో స్ట్రెస్ ఫీల్ అవుతే మనకు స్టమక్లో యాసిడ్ రిఫ్లెక్స్ ఎక్కువ అవ్వడము, స్ట్రెస్ వల్ల మనకు సరిగ్గా నిద్ర ఉండకపోవడము, తినే టైమింగ్స్ మారడము, ఆహారపు అలవాట్లు, క్రేవింగ్స్ అంటాము. సో స్ట్రెస్ ఉండడం వల్ల ఇవి ఉంటుంది. ఇంకా మనం ఐసీయూ పేషెంట్స్లో కూడా బాడీ అనేది వేరే స్ట్రెస్ లాగా ఉంటుంది కాబట్టి, ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల స్ట్రెస్లో ఉండడం కాబట్టి అప్పుడు ఆ పొట్టకుండే ఏదైతే పొర ఉంటుందో అది డ్యామేజ్ అయిపోయి అల్సర్గా దారితీస్తుంది. ఈ స్టమక్ అల్సర్స్కిను ఐబిఎస్ కానీ ఐబిడి ఇలాంటి సమస్యలకి ఏమన్నా సంబంధం ఉంటుందండి?
స్టమక్ అల్సర్ మనం ఇందాక మాట్లాడుకుంటూ ముఖ్యంగా 2 కారణాలు, కానీ ఐబీడీలో వచ్చే అల్సర్స్ వేరే రకంగా ఉంటుందండి. అక్కడ ఏంటంటే ఇమ్యూనిటీ ఎక్కువడం వల్ల అల్సర్స్ ఫామ్ అవుతాయి. ఇమ్యూనిటీ మన బాడీ మీదనే పనిచేయడం వల్ల అల్సర్స్ ఫామ్ అవుతుంది. సో దానికి మనకు పొట్టలోతో పాటు ఇంకా మిగతా దగ్గర కూడా మనకు పుండు చూడొచ్చు, పెద్ద పేగులో కానీ చిన్న పేగులో కానీ. సో ఒకవేళ ఐబీడీ వల్ల వచ్చే అల్సర్ అయితే దానికి ట్రీట్మెంట్ ఖచ్చితంగా వేరేలాగా ఉంటుంది. అండ్ ఐబీడీ అల్సర్స్ గుర్తించాలంటే మనకు బయాప్సీ, మనం దానికి కూడా ఎండోస్కోపీ చేసి బయాప్సీ తీస్తేనే మనకు ఖచ్చితంగా ఐబీడీ అనే అల్సర్ అని తెలుస్తుంది. ఐబిఎస్ విషయానికి వస్తే ఐబిఎస్లో మనకు అల్సర్స్ లాగా ఉండవు, కానీ మనకు పొట్టలో సెన్సిటివిటీ ఎక్కువైపోయి ఇబ్బందికరంగా ఉంటుంది. సో ఏ ఫుడ్ తీసుకున్నా కానీ ఐబిఎస్లో మనకు ఐబిఎస్ పెయిన్ లాగా వస్తూ ఉంటుంది, కానీ మన ఎండోస్కోపీ చేస్తే దాంట్లో అల్సర్స్ కనిపించకపోవచ్చు. ఓకే, అంటే ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్లో కానీ అల్సర్స్ని సీరియస్గా పరిగణిస్తుంటారు. అండ్ ఈ సమస్య ఇంకా చాలా రకాల సమస్యలకు కూడా దారితీసే రిస్క్ కూడా ఉంటుంది. అంటే వాళ్ళకి కొంచెం అగ్రెసివ్గా కొన్ని మంత్స్ టుగెదర్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఈ అల్సర్స్ ఉన్నవాళ్ళు లైఫ్ స్టైల్ చేంజెస్తో పాటు ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోవాలి. అండ్ ఫుడ్లో ఫ్రూట్స్ కూడా కొన్ని అవాయిడ్ చేస్తే మంచిదంటారా? ఖచ్చితంగా ఇందాక మాట్లాడుకున్నట్టు ఆమ్లం, సిట్రస్ ఫ్రూట్స్ ఏవైతే లెమన్ కానీ ఆరెంజ్ కానీ అవి ఎక్కువ మోతాదులో తీసుకోవడం, అవి తగ్గించుకోవాలి. మిగతా ఫుడ్ హ్యాబిట్స్లలో మనం మళ్ళీ మాట్లాడుకున్నట్టు స్పైసీ ఫుడ్ కానీ మసాలాలు అవి తగ్గించుకొని, ఎస్పెషల్లీ ఫాస్ట్ ఫుడ్తో పాటు 2 ప్రాబ్లమ్స్ ఏంటంటే, ఒకటి మీరు బయట ఫుడ్ తినడం వల్ల హెచ్పైలోని ఇన్ఫెక్షన్ ఉంటుంది, అండ్ వాళ్ళు వాడే స్పైసెస్ వల్ల, అన్నెసరీ స్పైసెస్ వల్ల ఇంకా మీ పొట్ట ఇరిటేట్ అయిపోయి ఎక్కువగా యాసిడ్ రావడం వల్ల అల్సర్స్ ఉంటుంది. అండ్ టీ కాఫీలు తగ్గించుకోవాలి. సో మేజర్గా లైఫ్ స్టైల్ చేంజెస్లో స్ట్రెస్ కూడా తగ్గించుకుంటే ఈ అల్సర్స్ బారిన పడే అవకాశాలు తక్కువ. ఓకేనండి డాక్టర్ భాస్కర్ కంటే గారు, అల్సర్స్కి ప్రధానమైన కారణాలు ఏంటి, అల్సర్స్తో పాటు జీర్ణ వ్యవస్థలో ఎలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు సీరియస్గా పరిగణించాలి, అండ్ అల్సర్స్ ఉన్నవాళ్ళు లైఫ్ స్టైల్ చేంజెస్ ఎలా చేసుకోవాలి, డైటరీ చేంజెస్ ఎలా చేసుకోవాలి, స్ట్రెస్ కానీ స్మోకింగ్ లాంటి అలవాట్లకి ఎంతవరకు దూరంగా ఉంటే మంచిది, అండ్ ఈ అల్సర్స్ ట్రీట్మెంట్స్లో ఎండోస్కోపీ పద్ధతిలో చేయాల్సిన సందర్భాలు, ఈ వివరాలన్నీ అందించినందుకు థ్యాంక్స్.